నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అట్టహాసంగా వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్న చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ నేతలు కొనక శివకుమార్ రెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి హరిచంద్రారెడ్డి మేరిగ మురళి పద్మనాభరెడ్డి ధనుంజయ రెడ్డి తదితరులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు టీడీపీ సీనియర్ నేత కోడూరు శ్రీనివాసులరెడ్డి వైకాపాలోకి ఆహ్వానించిన వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు నేతలు కొనక శివకుమార్ రెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు అలఘనాథుడికి వైభవంగా గరుడ సేవ విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి వరప్రసాదరావు నామినేషన్ అట్టహాసంగా జరిగింది. గూడూరు పురవీధులు వైకాపా నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలతో నిండిపోయాయి. అభ్యర్థి వరప్రసాదరావు వెంట పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మాజీ చైర్పర్సన్లు కోడూరు కల్పలత, యారం మంజుల, నియోజకవర్గం నుండి నాయకులు ఉన్నారు. వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు నామినేషన్ కు నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విరివిగా తరలివచ్చారు. ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ఘట్టం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న వైకాపా కార్యాలయానికి అభ్యర్థితో పాటు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, నేతలు పొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మేరిగ మురళి, కొడవలూరు ధనంజయ రెడ్డి తదితరులు చేరుకున్నారు. అక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీ నడుమ అభ్యర్థి నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుండి బజారు వీధి, రాజావీధి మీదుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆలయం నుండి నేరుగా గడియారం స్తంభం, పాత బస్టాండ్ మీదుగా చర్చికి వెళ్లి అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్ కు జనం నీరాజనం పట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వందలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. స్థానిక గడియార స్తంభం వద్దకు చేరుకునేసరికి 4 దిక్కులా ప్రజలు పోటెత్తారు. జై జగన్ జై జై జగన్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మిన్నంటాయి. ట్రాఫిక్ స్తంభించింది. వైకాపా నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి, రాధా జ్యోత్స్నలత తదితరులు కూడా తమ అనుచరులతో ర్యాలీలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్ వేసేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పొనక శివకుమార్ రెడ్డి, వరప్రసాదరావు కుటుంబ సభ్యులు లక్ష్మీ, నవీన్ గుప్తా, ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఉన్నారు. నామినేషన్ అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండని ఓటర్లను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు.
పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా. లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా. మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్నా, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్నా. దారిలో నడిచినావన్నా, పల్లె తీరునే చూసినావన్నా. నిరుపేద గుండె చప్పుడు అయినావులే, మాగోడు చూసి గొంతు ఎత్తావులే. నిలువ నీడైనా లేని మా బతుకులే, మార్చేయగా పిడికి లెక్కావులే. మాకై యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే, నీవే జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్నా, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్నా. అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. చంటి పాపలా ఉన్నాయి రాష్ట్రం, ఎదురు చూసేలే అన్నా నీ కోసం. ఈ కుళ్ళు కుట్రాలన్నీ చీల్చాలిలే, మా ఇళ్ళు వాకిళ్ళన్నీ మార్చాలిలే. మా కోసం చెమట ధార పోసావన్నా, నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా. మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే, నీవే జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్నా, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్నా. త్యాగం చేసిన తమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లులు, తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను
ఓదార్చేందుకు రాజశేఖరుని మనసుంది ఆకుపచ్చని పైరు మళ్ళలు ప్రజాబంధు చిరునవ్వుంది ఆపద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది తలపట్టిన గుండె గుండెలు మననే కాచేయుతుంది చూడగలిగితే వాడవాడలు వెళ్ళగలిగితే పల్లె పల్లెలు పూల మూలలో గుడిసె గుడిసెలు నీలో నాలో మన అందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు జగనన్న జగనన్న ప్రజలంతా నీవు బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జనమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జనమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే జనులంతా నీతోటే జనమంతా నీ వెంటే జగనన్న నువ్వుంటే జగనన్న జగనన్న జనమంతా నీవంతా జగనన్న జగనన్న జనమంతా నీవంతా జగనన్న జగనన్న 2014లో
నేను ఎంపీ అయిన తర్వాత 4 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాను. నాకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను గెలిపించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ప్రజలు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రత్యేక హోదా కొరకు నేను రాజీనామా చేశాను, దీక్ష చేశాను. పలుమార్లు నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు మేము అడిగినా కూడా మాకు చర్చకు అవకాశం లేదు కనుక పార్లమెంట్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేక హోదా అడగవలసిన వ్యక్తి, వారు అడగలేదు కనుక మాకు ప్రత్యేక హోదా రాలేదు. కనుక మాకు వేరే మార్గం లేక వైఎస్ఆర్ పార్టీ మా ఎంపీలందరం కూడా మేము రాజీనామా చేశాం. కనుక ఈ రోజైనా రేపైనా కూడా ప్రత్యేక హోదా చాలా చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక అందరూ బాధపడుతున్నారు కనుక ప్రత్యేక హోదా అవసరమని తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే వయసులో చిన్నవారైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవశ్యకత తెలుసుకున్నారు. ఎందుకు లోటు బడ్జెట్ వస్తుంది? ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల. ఎంత శ్రమ పడుతున్నారు, ఎందుకంటే మాకున్న చిన్న రాబడులు కూడా కంప్లీట్గా హైదరాబాద్కి వెళ్ళిపోవడం వల్ల, జనాభా ఎక్కువైపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 1800 గ్రామాలు తిరిగాను. 1500 గ్రామాల్లో నా నిధులు ఇచ్చాను, 32 కోట్లు ఇచ్చాను, అన్ని చోట్ల పనిచేశాను. కనుక నేను కోరేది ఏమిటంటే ఒక ఆదర్శవంతమైన ఎంపీగా ఉన్నాను కనుక రాబోయే కాలంలో ప్రజలు నన్ను ఆదరించి నాకు అవకాశం ఇస్తే, గూడూరు ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా నేను మిగిలిపోతాను. ఏమైతే కార్యక్రమాలు చేయాలో గూడూరులో తప్పనిసరిగా నేను చేసి పెడతాను. ఒక ఫ్లైఓవర్ గెలిచిన 3 నెలల లోపల ప్రజలు నాకు అవకాశం ఇస్తే 3 నెలల లోపల నేను పనులు ప్రారంభిస్తానని తెలియజేస్తున్నాను. గూడూరును మాత్రం పరిశుభ్రంగా ప్రజా మరుగుదొడ్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, పార్కులు కానీ, తాగునీటి సమస్య నేను తప్పనిసరిగా తీరుస్తానని చెప్పి, ఎందుకంటే అనుభవంతోనే ఐఏఎస్ అనుభవం ఉంది, ఒక ఎంపీ అనుభవం ఉంది కనుక నేను సరిదిద్దుతాను. అలాగే గూడూరు చెరువు కూడా నీళ్లు, తెలుగు గంగా నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలుగా ఉంచుతాను. నా అనుభవం అంతా ప్రజలకు ఉపయోగిస్తాను. పార్టీలు మారను, అవినీతికి అవకాశం ఇయ్యను. ఒక ఆదర్శవంతమైన ఎంపీగా ఉంటాను, ఎమ్మెల్యేగా ఉంటాను కనుక నా చేతులు జోడించి గూడూరు నియోజకవర్గ ప్రజలను చేతులు జోడించి కోరేది ఏమిటంటే ఒక్క అవకాశం సమర్థవంతులకు, నీతిగా ఉండే వ్యక్తికి, పార్టీలు మారిన వ్యక్తికి అవకాశం ఇవ్వండి. నేను గూడూరులో నివాసిని, నా ఇల్లు వచ్చి వరదానగర్ సొసైటీ కాలనీ, అక్కడే ఉండిపోతాను. 24 గంటలు నా ప్రజలకు నాకు అవకాశం ఇస్తే గూడూరు నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, బాలిపైన రమేష్, ఎన్వి రత్నం, నరసరాజు, పడియాల శ్రీహరి, దివ్యతేజారెడ్డి, చంద్రనీల్, కోదండరామయ్య, మహిళా కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పట్నంలోని బాలాజీనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ శుక్రవారం నామినేషన్ వేశారు. స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఆయన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సునీల్ కుమార్ నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. కాబట్టి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో, ఈరోజు శాసనసభ్యుడిగా మా నాయకుల సహాయ సహకారాలతో ఈరోజు నేను నిలబడ్డా. ఈరోజు మీరు నామినేషన్ చూస్తుంటారు. స్వచ్ఛందంగా నాయకుల ఉత్సాహం, కార్యకర్తల ఉత్సాహం మీరు చూశారు. నిజంగా అయితే నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఎంతో ఉత్సాహంగా వచ్చి, అయ్యా నువ్వు ఈరోజు చేసావు, అయ్యా నువ్వు నాకు నేను సహాయం చేసుకుని నాకు తెలియదు, వాళ్ళందరూ వచ్చి ఈరోజు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే నిజంగా కంట్లో ఏడుపు వచ్చింది నాకు. మరి ఇంతమంది అభిమానులు నాకున్నారా, చంద్రబాబు నాయుడుకు ఉన్నారా, మా నాయకులకు ఉన్నారా అనేటువంటి నిజంగా చాలా సంతోషం. అటువంటి అభిమానాన్ని నా గూడూరు ప్రజలు, ఈరోజు నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చారు. అదే కావాలి, అంతకన్నా నాకు ఇంకా తృప్తి లేదు. చాలు, ఈ జీవితానికి చాలు. ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు, ప్రజలు చూసినటువంటి నా పైన ఇచ్చినటువంటి, కురిపించినటువంటి ప్రేమానురాగాలే. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, నేను పనిచేస్తా, గూడూరు నియోజకవర్గం కాపలాదారుడుగా ఉంటా, నా ప్రజల్ని రక్షించుకుంటా, పేదవాడికి ఆదుకుంటా, మా నాయకులతో కలుపుకొని పోయి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా. అలాగే ఒక మంచి పనిచేసేటువంటి లక్ష్మి, పనబాగ లక్ష్మి గారు ఈరోజు మన పార్లమెంట్కి నిలబడుతున్నారు. గతంలో పనబాలకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చింది పనబా కృష్ణయ్య గారు. ఈరోజు పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా పనబాలకృష్ణ గారిని ఇద్దరిని గెలిపించి ఆమెను పార్లమెంట్కి, నన్ను అసెంబ్లీకి పంపించండి. ఇంకా
ఎన్నో మంచి కార్యక్రమాలు నేను చేస్తా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి, కుటుంబ సభ్యులు, నాయకులు పనబాక కృష్ణయ్య, చేవూరి విజయమోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్లకు పైగా టీడీపీలో కొనసాగిన కోడూరు శ్రీనివాసులు రెడ్డి వైకాపాలోకి రావటం ఆనందంగా ఉందని వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో నివాసముంటున్న కోడూరు శ్రీనివాసులు రెడ్డి, ఆయన అనుచరులు వరప్రసాదరావు, పొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు శ్రీనివాసులు రెడ్డి, ఆయన అనుచరగణం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. 2వ పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు, వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మేరిగ మురళి తదితరులు కోడూరు శ్రీనివాసులు రెడ్డి అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి టీడీపీలో ఉంటున్న శ్రీనివాసులు రెడ్డి వైకాపాలోకి రావటం శుభ పరిణామమన్నారు. టీడీపీలో అవినీతి పెరిగిపోవడంతో ఆయన వైకాపాలోకి వచ్చారన్నారు. అందరం కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ఆయన వివరించారు. గౌరవించి ఇక్కడున్న ముఖ్యమైన నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు, హరిశ్చంద్ర రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ గారు, నాగుల గారు, గుమ్మడి శ్రీనివాసులు గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మురళి గారు, మిమ్మల్ని అందరిని కూడా ఆదరించి మాతో పాటు వైఎస్ఆర్ పార్టీ వచ్చినందుకు 30 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండి అక్కడ వారు చేసే విధానం నచ్చక ప్రజా వ్యతిరేక పాలన చంద్రబాబు గారిదని తెలిసి ఈరోజు వారు బలమంతా కూడా కోడూరు శ్రీనివాసులు రెడ్డి గారు, వారితో పాటు అనుచరులు ఎంతోమంది, దాదాపు ఒక 400-500 మంది, ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు, మమ్మడి వెంకటేశ్వర్లు, మురళిరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం విడిచిపెట్టి వైఎస్ఆర్ పార్టీకి వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. మీకు మరొకసారి మా అందరి వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత మీరు వచ్చినందుకు మీ సముచిత స్థానం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల్లాగా మేము చూసుకుంటాం. మీ కుటుంబ సమస్యలు కానీ, మీ అనుచరుల సమస్యలు కానీ అన్ని విధాలు కూడా మేము చూసుకుంటాము. ప్రభుత్వం నుంచి వచ్చే విధానాలు కానీ, మరి ఏ పథకాలు కానీ, వారి వ్యక్తిగత సమస్యలు కానీ అన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. మీలాంటి వాళ్ళు రావడం అన్నది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదు. ఎంత ప్రజాస్వామ్యం అంటే మా 23 ఎమ్మెల్యేలు తీసుకెళ్లిన వ్యక్తి, ప్రజాస్వామ్యంలో విలువ తెలియని వ్యక్తి, మా 3 ఎంపీలు తీసుకెళ్లిన వ్యక్తి, అహంకారి, బడుహ బలహీన వర్గాలను అవమాన పెట్టే అహంకారి, ఎంత అసమర్థుడంటే ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నది కూడా తీసుకురాలేని అసమర్థుడు. అలాంటి అవినీతి పరుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువ అవినీతి ఎక్కడరా అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్పలేదు, సర్వేలు చెప్తున్నాయి. అందరికంటే, అందరు ముఖ్యమంత్రుల కంటే కూడా ధనవంతుడు ఎవర్రా ఎన్నికల సంఘం ప్రకారం అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా మా వైఎస్ఆర్ పార్టీలో గెలిచి అందరూ రక్తాన్ని చెమటగా మార్చి ఆయన్ని గెలిపిస్తే ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు ఆ రోజులో, లేదా విజయ్ కుమార్ గారు కానీ అందరూ కలిసి ప్రతి ఒక్కరు గెలిపిస్తే విశ్వాసం లేకోకుండా పార్టీ విడిచిపెట్టి వెళ్ళడం మాత్రం కాకుండా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద SC/ST యాక్ట్ పెట్టించి అవమానపరిచాడు. గూడూరు చెరువులోకి నీళ్లు అవకాశం ఉన్నా కూడా కేవలం రియల్ ఎస్టేట్ కొరకు, ఆ మన్ను తవ్వించుకోవడానికి కొరకు అని చెప్పి నీళ్లు రాకోకుండా చేశారు. 3 సంవత్సరాలుగా అది ఒక మ్యూజియం లాగా తయారైంది ఆ ఫ్లైఓవర్. అంతకు మునుపు ఏమని చెప్పారంటే అదంటూ పూర్తి చేయకపోతే నేను మళ్ళా ఓట్లు అడగనని చెప్పిన వ్యక్తి ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి అని చెప్పి నేను అడుగుతున్నా. తప్పనిసరిగా ప్రజలు ఆదరించి మా వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా, ప్రజలందరూ నన్ను ఆదరించి, నా వైఎస్ఆర్ పార్టీ నన్ను ఆదరించి నాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఏమేమి సమస్యలు ఉన్నాయో నేను పూర్తి చేస్తా. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 3 నెలల లోపల అది ప్రారంభించకపోతే నా వయసుకు మర్యాద, మా వయసుకు కానీ నా అనుభవానికి కానీ మర్యాద ఇవ్వవద్దు. అలాగే చాలా మౌలిక సదుపాయాలు అవసరం. కానీ డ్రైనేజెస్ కానీ, తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు పునాదులు వేసి విడిచిపెట్టేశారు. అవన్నీ పూర్తి చేయాలంటే ఒక అనుభవంతులు, సమర్థవంతులు కావాలా. IAS ఆఫీసర్గా, బ్యాంక్ ఆఫీసర్గా నేను 32 సంవత్సరాలు చేశాను కనుక ఎంపీగా ఉన్నప్పుడు 1800 గ్రామాలు తిరిగి
1500 గ్రామాల్లో నా నిధులు ఇచ్చి ప్రజలకు సేవ చేసుకున్నాను. పార్టీకి విశ్వాసం ఉన్నాను. నా నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు అండగా ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా కోడూరు శ్రీనివాసరెడ్డి గారు వారి అనుచరులను భుజాల మీద వేసుకుని కుటుంబ సభ్యులుగా చూస్తాము. నేను వ్యక్తిగతంగా చూస్తాను, పార్టీ తరఫున చూస్తాము అని చెప్పి తెలియజేస్తూ వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చేస్తున్నాను. దుర్గాప్రసాద్ అందరి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలో చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాకు శక్తివంతం లేకుండా కృషి చేసి మంచి మెజారిటీ తెప్పిస్తానని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్లు 1982లో జరిగినప్పటి నుంచి అఫ్కోర్స్ అప్పుడు ఆయనదొక వర్గం నాదొక వర్గంగా ఉంటూ ఉన్నాం. అయినా కూడా పార్టీ వచ్చేటప్పటికి జనార్దన్ రెడ్డి గారి మాటే మాకు శిరోధార్యంగా ఉంటూ ఉండింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళటం జరిగింది. అప్పట్లో కూడా ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశాడు. తర్వాత దుర్గాప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దుర్గాప్రసాదరావు గారు ఆయనకి అత్యంత విలువిస్తూ ఉన్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పదవి ఇచ్చాడు. అంటే ఆయనలో ఉన్న ఆ సత్తాన్ని గమనించి ఆ రోజు ఒక సముచిత స్థానం కల్పించారు. తర్వాత ఆయన తెలుగుదేశంలో కంటిన్యూ అయినా కూడా నేనే 2-3 సార్లు అడిగాను, అసలు నువ్వు ఉండవా లేదా తెలుగుదేశంలో అంటే మనం ఏం చేయగలము, ఇక్కడ ఎవరు కూడా విలువలు ఉండే మనుషులను గుర్తించే పని లేదు అని గత 4 సంవత్సరాలుగా నేను కూడా చాలాసార్లు ఆయనకు చెప్పాను. నీ సముచిత స్థానం ఇక్కడ ఉంటుంది, మేము గొప్ప కాదు, నువ్వు ముందు నడువు. ఆ రోజుల్లో కూడా జనార్దన్ రెడ్డి గారి వెనక మన ఇద్దరం నడిచాం. నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను వెనక నడుస్తూ ఉంటానని చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు మరి వరప్రసాదరావు గారు క్యాండిడేట్ అనగానే, దుర్గాప్రసాదరావు గారు పార్లమెంట్ అనగానే ఇమీడియట్గా నేను మా ముహూర్తం చూసుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక మంచి నాయకుడికి ఇంత పెద్ద అనుచరగణ ఉండబట్టే ఇంతమంది ఇక్కడ చేరారు. అందువల్ల ఆయన కోడూరు శ్రీనివాసరెడ్డి గారికి మేము మరణ హామీ ఇస్తున్నాం. పార్టీలో మీ సముచిత స్థానం మీకుంటుంది. మీరు దాని గురించి మీకు ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. అందరం కలిసి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం మాత్రమే మన ధ్యేయం. రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తీసుకురావటం మాత్రమే మన ధ్యేయం. ఈ ఆటవిక అనాగరిక దుష్ట పరిపాలన అంతమొందించకుండా ఉంటే ఈ రాష్ట్రం పతనమైపోతుందని నేను పూర్తిగా కోడూరు శ్రీనివాసరెడ్డి గారిని మరి ఆయన అనుచరగణాన్ని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి పనిచేసి వరప్రసాదరావు గారిని నేను చెప్తున్నాను, పులివెందల తర్వాత 2వ స్థానంలో మెజారిటీలో రాబోయేది గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం. అలాగే తిరుపతి పార్లమెంట్ కూడా దుర్గాప్రసాదరావు గారు కూడా పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలిబోయిన రమేష్, నరసరాజు, ఎన్వి రత్నం, కోదండరామయ్య, నాసిన నాగులు, బోమిని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామంలో టీడీపీకి చెందిన యువత, మహిళలు తదితరులు వరప్రసాదరావు, వైకాపా నేతలు పనకా శివకుమార్ రెడ్డిల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామంలో టీడీపీకి చెందిన వారు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు, వైకాపా నేత పనకా శివకుమార్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ యువత, మహిళలు వైకాపాలోకి రావడం శుభ పరిణామమన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలుగుగంగ నీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓట్లేసి తనను గెలిపించాలని కోరారు. మీరంటూ లేకపోతే మేమంటూ ఉండం. మీకు ఎంతమంది తెలుసో తెలియదో, మీరు వేసిన ఓట్ల వల్లే ఈరోజు దర్జాగా పోతూ ఉంటాం. మీరు ఆ ఒక్క ఓటే వేయడం వల్లనే మాకు ఈ మర్యాద. కనుక మీ విలువ తెలిసిన వ్యక్తిని నేను. ఆ విలువైన 5 సంవత్సరాలకు వచ్చే ఆ ఒక్క ఓటు మాకు వేసి మమ్మల్ని ఈ విధంగా ఉండడానికి, ఎమ్మెల్యే పదవికి కానీ ఎంపీ పదవికి కానీ ఉండడానికి అవకాశం ఇచ్చారంటే మీరు ప్రభువులతో సమానం. ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు వేరే రాజకీయవేత్తలాగా, పాత రోజుల్లో రాజకీయవేత్తలాగా మోసం చేసి మాట్లాడే వ్యక్తిని కాదు. ఇదివరకు కలెక్టర్గా పనిచేసి కలెక్టర్ పదవి 5 సంవత్సరాలు ఇంకా ఉన్నప్పుడు కూడా వద్దు, గ్రామాల్లో ప్రజలతో ఉండాలా, నా జీవిత శేషాన్ని మిగిలిన ఉద్దేశంతో విడిచిపెట్టి వచ్చాను. ఇక్కడ మాత్రం గూడూరు ఇక్కడ కలిపి 40 పనుల్లో 1,20,00,000 ఇచ్చాను. అది మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు, కేంద్రంలో లేరు, రాష్ట్రంలో లేరు. కానీ ఈసారి ఆదరించి మీరు గనక ఈ రాబోయే అంటే 11వ తారీఖున జరగబోయే ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరు పెద్ద మనసు పెట్టుకుని మీ 2 ఓట్లు కూడా ఆ ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్కి వేసి మొదట వరప్రసాదరావు
ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. మీరు నాకు ఓటు వేస్తే నా ఓటు అసెంబ్లీలో తీసుకెళ్లి జగన్ గారికి వేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అందరికీ తెలిసిన వ్యక్తి బల్లి దుర్గాప్రసాద్ గారు నిలబడుతున్నారు ఎంపీతో. అంటే నేను ఇదివరకు ఉన్న స్థానం అది వేస్తే ప్రత్యేక హోదా ఢిల్లీలో అది మనం పోరాడి తీసుకురావచ్చు. తర్వాత అది లేకపోతే గుర్తిస్తానన్నాడు వచ్చిందా? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని బేషరతుగా చేశాడా? ఒక్కొక్క రోడ్డుని సీసీ రోడ్డు కింద మార్చేస్తానని చెప్పాడు. మెయిన్ రోడ్ నుంచి వచ్చి అన్ని తారు రోడ్లు వేసేస్తానని చెప్పి అందులో రాశాడు బీసీ డిక్లరేషన్. బీసీలో అందరూ ఎస్సీలో చేర్చేస్తానంటాడు. కొందరు ఎస్సీలనేమో ఎస్టీలో చేర్చేస్తానంటారు. అవగాహన లేకపోతే అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకోవడం తప్ప రాజశేఖర్ రెడ్డి గారి లాగా చక్కని సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, డ్వాక్రా రుణాలు కానీ, పావుల వడ్డీలు కానీ, రైతు రుణాలు కానీ, ఉచిత విద్యుత్ కానీ అలాంటి పనులు మాత్రం చక్కగా చేసి ఆయన శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఏదో ఒక విధంగా ఒకసారి బీజేపీతో పెట్టు, మరొకసారి ఇప్పుడు ఎవరితో పట్టు పెట్టుకున్నాడు బాబు చెప్ప లేకోకుండా చేయడానికే మా తెలుగుదేశం వచ్చిందని చెప్పి ఆయన ఆత్మాభిమానం కొరకు, ఆత్మగౌరవం కొరకు ఆ రోజు ఎన్టీఆర్ గారు వచ్చి తెలుగుదేశం మొదలు పెడితే ఈయన వచ్చి అది అమ్మేశాడు. వారైన అబద్ధాలు చెప్పడు, ఒంటరిగా సింహంలాగా పోరాడుతాడు, గుంపుల్లో పోడు. ప్రజలు ఆదరిస్తే ఆదరిస్తారు, లేదా లేదు. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి కూడా ఒక్క మాట చెప్పుకోవాలా. మీరందరే గెలిపించారు, నేను విశ్వాసంగా ఉన్నా. పార్టీ మారలా, అవినీతికి పాల్పడలా. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు కదా, ఎవరిచ్చారండి 10? ప్రజాస్వామ్యంలో చట్ట ప్రకారం ఎవరి పార్టీలో అయితే వాళ్ళ పార్టీలో ఉండాలా, లేదా రాజీనామా చేసి మరలా ఎలక్షన్లోకి రావాలా తప్ప పిరికి పందల్లాగా దానికి దీనికి ఆశపడి పారిపోయేవాళ్ళు వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. మరలా అలాంటి వ్యక్తి ఉండకూడదు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఒక్క తప్పు చేయకోకుండా కరెక్ట్గా చేసుకుంటూ నా పార్టీ నాకు విశ్వాసం ఉంటూ వచ్చాను. వరప్రసాదరావు రేపు నా ముఖం కూడా ఉంటుంది అందులో. వెనకట్లో ముఖం ఉండేది కాదు, ఫోటో ఉండేది కాదు. మీరు ముఖం చూసి వేస్తారు ప్రజలు, ఎందుకంటే కొంతమంది చదువుకోలేరేమోనని చెప్పి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం పెట్టిందంటే ఆ అభ్యర్థి ముఖం కూడా తెలిసేటట్టు ఫోటో పెడుతున్నారు. ఫ్యాన్ గుర్తు ఉంది, నా ముఖం ఉంది. మీ దగ్గర ఒక ఓటు తీసుకుని వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత మళ్ళా భిక్షగాడిలాగా మీ దగ్గరికి వచ్చాకంటే మీకు సేవ చేసి సగర్వంగా మరలా నాకంటూ అవకాశం వస్తే మీకు సేవ చేసి ఈసారి ఎలా ఎంపీగా సేవ చేసి మీ దగ్గర సగర్వంగా నిలబడుతూ పార్టీలు మారుకోకుండా గౌరవంగా ఉన్నానో మరలా 5 సంవత్సరాలు అంటూ నేను బ్రతికితే మీ దగ్గరికి సగర్వంగా పనులు చేసి వస్తాను. ఏం పనులు చేస్తాను ఇప్పుడే చెప్తాను వినండి. చుట్టుపక్కల అనుబంధ గ్రామాలకు వస్తా, ఒక్కొక్క మీ గ్రామ సమస్యలు తెలుసుకుని నేను రాసుకునే ఏమేమి చెయ్యాలా, మరుగుదొడ్డుల దగ్గర నుంచి, డ్రైనేజెస్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్ నుంచి, వీధి లైట్ల నుంచి, లేదా స్కూళ్ళు ఉంటే స్కూళ్ళు, లేదంటే బాలవాడి, మిగిలిన విషయాలన్నీ కూడా నేను కలెక్టర్గా పనిచేశాను కనుక అవన్నీ కూడా రాసుకుంటా. అలాగే మీ వ్యక్తిగత సమస్యలు కూడా రాసుకుంటా. ఇంకొక వైపు కుటుంబంలో మీకు రేషన్ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, వికలాంగులకు పెన్షన్ వస్తుందా ఒక్కొక్క సమస్య రాసుకొస్తా. వ్యక్తిగతంగా కూడా పెన్షన్ కానీ, లోన్లు కానీ, ఇల్లు కడతానని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఒక్కొక్కరికి పేదవాడికి ఒక్కొక్కరికి మంచి ఇల్లు ఇస్తామని చెప్పి 3,000 పెన్షన్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, మద్యపాన నిషేధాలు, అలాగే డ్వాక్రా రుణాలకు ఉచితంగా ఇస్తామని వడ్డీ లేకోకుండా, అలాగే రైతులకి ఇవన్నీ జలాశయాలు అన్నీ చేస్తానన్నారు కనుక అవన్నీ మీకు వచ్చాయా లేదా నేను చూసి ప్రభుత్వ పథకాలన్నీ మీకు వచ్చేటట్టు నేను చూడకపోతే నా వయసుకు మర్యాద ఇవ్వద్దు. మీరు కాలువ దగ్గర నుంచి మీ చెరువు కనెక్షన్, ఎందుకంటే నేను అన్నిటి కలెక్టర్గా చేసిన వాడిని, నన్ను నమ్మండి. అక్కడి నుంచి చెరువులకి ఎక్కడెక్కడ కనెక్షన్ ఇవ్వాలో నేను పోరాడి మీకు తీసుకొస్తా. నన్ను ప్రతిసారి మీరు అడగండి. నేను వరద నగర్లో సొసైటీ కాలనీలో నా కుటుంబం ఒంటరిగాడిని. పార్టీకి అండగా ఉన్నటువంటి నెలటూరు గ్రామంలో ఈరోజు సింగపాటి సాయి గారి ఆధ్వర్యంలో
మీరందరూ ఈ పార్టీలోకి వచ్చేసినందుకు మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ అధికారి ఈ రోజు మన ఎమ్మెల్యేగా మనం కానీ అతను గెలిపించుకుంటే అతనికి మొత్తం టోటల్ మనకి ఖచ్చితంగా ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారనంటే గతంలో కూడా 12 లక్షల రూపాయలు మన ఎంపీ గారి నిధులు కూడా ఉన్నాయి. ఈసారి కానీ మన ఎమ్మెల్యేని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే ఖచ్చితంగా మన నెల్లూరు గ్రామాన్ని ఖచ్చితంగా మనం సస్యశ్యామలంగా చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన వరప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉండాదో ఒక్కసారి నెల్లూరు బీసీ కాలనీకి వచ్చి చూడండి, ఖచ్చితంగా తెలుస్తుంది. నీళ్లు కనీసం వాటర్కి ఎంత బాధపడుతున్నామో, కనీసం గూడూరుకి ఎమ్మెల్యే గారి దగ్గరకు పోతే నేను పంపిస్తానని చెప్పాడు, కానీ ఇప్పటికే ఆ దాఖలాలు లేవు. నెల్లూరు భాస్కర్ రెడ్డి దగ్గరికి పోయాము, వస్తున్నా ఏపిస్తున్నా అద్దా ఇద్దా అన్నారు. సంవత్సరం నిండి మాకు నీళ్లు రావట్లేదండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే గూడూరు ఎమ్మెల్యే గారు మీకు ఇద్దరికి తెలియజేయాలనే చెప్తున్నాను ఈ విషయం. రోడ్లు వేశారు కానీ మొత్తం బిల్లులు తెచ్చుకున్నారు, కానీ మా రోడ్లు కాడికి వచ్చేసరికి మాకు రోడ్లు ఇలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు రాబోయే వరప్రసాద్ గారు సారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మనం అందరం గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి గూడూరు ఎమ్మెల్యేగా మనం అక్కడికి పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మనకు ఫ్యాన్ గుర్తుకి 2 ఇస్తారమ్మా, ఖచ్చితంగా 2 ఫ్యాన్ వేసి గెలిపించండి. జై జగనన్న జై. ఈ కార్యక్రమంలో నాయకులు బాలిబోయిన రమేష్, నాగరాజు, నరసరాజు, ఎన్వి రత్నం తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం 6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. వైకాపా, టీడీపీ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిమళ వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థిగా అరవ పార్వతయ్య నామినేషన్లు దాఖలు చేశారు. వీరి కుటుంబ సభ్యులు నాయకులతో తరలివెళ్లి తమ నామినేషన్లు అందజేశారు. ఈరోజు గూడూరు నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు రాజకీయ పరిస్థితులు గూడూరు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మరి నేనైతే గూడూరులోనే పుట్టి ఇక్కడే పెరిగి 38 సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్లో గూడూరులో ఉండే ప్రజలందరికీ సేవలు చేస్తూనే ఉన్నాను. ఈ యొక్క రాజకీయ పరిస్థితుల్ని చూసిన తర్వాత నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేదాన్ని నిశ్చయించుకుని ప్రజల్లోకి వచ్చాను. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సామాన్యమైన కార్యకర్తగా ఉండి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా. పార్టీని పడిన ఇబ్బందులు, కష్టాలు పార్టీకి నేను చేసే సేవ గుర్తించి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను చిన్నపిల్లవాడప్పటి నుంచి గూడూరులో తిరిగా. గూడూరులో ఉండే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. నేను ఎమ్మెల్యే అయినా సరే జనాలతో నడిచి తిరిగి జనాల సమస్యలు తెలుసుకుంటాను, కానీ ఎమ్మెల్యే అయితే ముందు ఒక కారు వెనక ఒక పోలీస్ ఎస్కార్ట్ బళ్ళా. ఇక్కడ గూడూరులో తిరిగేది అందరూ మీరు నాకు తెలిసిన వాళ్ళు, నన్ను మీరు కొట్టరు తిట్టరు. ఎస్సీ ఎమ్మెల్యేలకు ఇంతకాలం ఉన్నారు, కానీ అంబేద్కర్ భవనాన్ని రిపేర్ చేయలేకున్నారు. ఇంక వీళ్ళు కులాన్ని ఏం రిపేర్ చేస్తారు, నా నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేస్తారో పెద్దలు మీరే అర్థం చేసుకొని, నేను పేదవాడిని కాబట్టి నన్ను నమ్మి ఓటేస్తే ఏమి చేయాలో గూడూరుకి. మనుబోలు ప్రాంతంలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తరపున ఆయన కోడలు శృతిరెడ్డి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొని టీడీపీకి ఓట్లేయాలని కోరారు. మనుబోలులోని కోదండరామపురం, అరుంధతీయవాడ, యాచవరం గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తరపున ఆయన కోడలు శృతిరెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శృతిరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మామ సోమిరెడ్డికి ఓట్లేసి గెలిపించాలని కోరారు. మనుబోలు ఊర్లో ప్రతి ఇంటికి వెళ్తున్నాను, ప్రతి గడప దొక్కుతున్నాను. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది, సంపూర్ణ స్పందన ఉంది. ఇక్కడ జనాలు కూడా మామయ్య గారు 2 కోట్ల
పనులకి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఫండ్స్ తెచ్చారు, డెవలప్ చేశాము. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత అభివృద్ధి జరిగినందుకు వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది సోమిరెడ్డి గారి కోడళ్ళని. ఈరోజు నాకు ఆ ఓటు అడిగే హక్కు అనేది దొరికింది. అందరూ చాలా సంతోషంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. నాకు అదే క్యాన్లో చేస్తున్నాం. పాప చంద్రమూడి గారి కోడలు నిన్నటి నుంచి సుడిగాలి పర్యటన చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆమెకి మంచి స్పందన ఇచ్చి ఆమెని ఆస్వాదించి మీ మామగారికే ఓటేస్తామమ్మా, మేము పింఛన్ వాళ్ళైతే మాకు ఆయన పెట్టినప్పుడు మేము కూడా మా తగిన సహాయం మేము చేయాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకరు చెప్పడమే కాదు, ఎక్కడైనా కూడా ఎక్కడికి పోయినా అయ్యా మాకు పలానా పని చేశారు, మేము పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము కూడా పని చేసే జనాల దగ్గర పోతున్నాం. మా చంద్రమోహన్ గారు 1కి 3 దఫాలు ఓడిపోయినా ఆయన చేసే కష్టము, ఆయన పడే బాధ. ఈరోజు ఈ మునుగోలు గ్రామంలో ఎన్నో పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మాకు ఇక్కడ నీళ్లు లేకుండా కూడా, వర్షాలు కురవకుండా కూడా ఈరోజు మాకు బాగా పంట పండించాడు. జనంలో విపరీతమైన అభిమానం ఆయన మీద ఉంది. అత్యధికంగా ఎప్పుడూ రానంత విధంగా స్పందనతో ఆమెను ఆహ్వానిస్తుంటే మాకు ఆనందంగా ఉంది. ఆమెకి మా మామ ఎంత కష్టపడి పనిచేశాడు, జనాలకు అభిమానం, ఆమె కూడా సంతోషంగా ఉంది. మంచి మెజారిటీతో మేము గెలుస్తామని ఇక్కడ చూసే జనాల అభిమానమే. ఈ కార్యక్రమ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, జయరామిరెడ్డి, అంకయ్య గౌడ్, రాజాగౌడ్, దయాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామ ఉన్నత పాఠశాలలో నవనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నవనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి అవసరం ఎంతో ఉందన్నారు. ఇప్పటి నుండే నీటిని నిల్వ చేయాలని, వనరులు పెంచాలని ఆయన విద్యార్థులకు వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. మా ఆర్గనైజేషన్ ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాలని ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కలిగిస్తే భావితరాలు ఎలివే కనుక వీళ్ళు జీవితంలో కొంతవరకైనా ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షించబడతారనే ఉద్దేశంతో మేము పిల్లల్ని టార్గెట్గా తీసుకొని మా కార్యక్రమాలు చేస్తున్నాము. మా ఆర్గనైజేషన్ కూడా నిన్న మొన్నే ఎస్టాబ్లిష్ అయింది. మాకు కూడా ఎవరి సహాయం లేదు. కొంతమంది ఫ్రెండ్స్ని, కొంతమంది మిత్రుల ద్వారా కలిసి అలాంటి సహాయం తీసుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఉంది. ఆ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు వారి సహకారంతో ప్రైజెస్ వాటిని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాము. అంటే సార్ వాళ్ళు చెప్పినట్టు మనం ఒక 100 సంవత్సరాల చరిత్రని వెనక్కి చూస్తే మన పూర్వీకులు వ్యవసాయం కోసం నేల బావుల్లో నుంచి నీరు తీసుకున్నారు. తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగినాక అనే సబ్మర్సిబుల్ బోర్డుల నుంచి మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు చూస్తే మనకు వర్షాలు రాకపోవడం వల్ల నీరు లేక వ్యవసాయం అంతా బీడిగా మారిపోయింది. కూర్చొని దాని మీద స్టడీ చేస్తే ఒక పాయింట్ నాకు అర్థం కాలేదు. ఆ పాయింట్ నా మిత్రుడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ రాలేగావ్ సిద్ధి అనే ప్రాంతంలో అన్నా సరే భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి, రాబోయేటువంటి రోజుల్లో నీటి యుద్ధాలు జరుగుతాయి, 3వ ప్రపంచం అంటూ వస్తే అది నీటి మీదనే వస్తుంది అని చెప్పేసి అక్కడ చాలా ప్రయోగాలు చేశాడు. ఆ రాలేగావ్ సిద్ధి అనేటువంటి పాయింట్ నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ మిత్రమా. రాలేగావ్ సిద్ధి అనేటువంటి ఒక ప్రాంతం మనం కూడా బుక్లో ఓపెన్ చేస్తే ఆ బుక్ లో ఉంది. రెయిన్ షాడో రీజన్ లో ఉన్నటువంటి ప్రాంతము అహ్మద్నగర్ డిస్టిక్ లో మహారాష్ట్రంలో ఉన్నటువంటిదే ఇవారే బజార్. వీళ్ళు ప్రయోగాలు చేశారు. భారతదేశం మొత్తం మీద ఇక్కడ ఎక్కువగా ప్రయోగాలు జరిగాయి. ఎందుకంటే మనకు రాయలసీమలో ఏ విధంగా అయితే నీటి సమస్య ఉందో ఇవారే బజార్లో అలాంటి నీటి సమస్య ఉంది. అక్కడ గ్రామస్తులు మొత్తం అందరూ కూర్చొని పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలతో ఆ గ్రామంలో వాళ్ళు ఈ పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే నీటి విలువ ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే మనం మన స్కూల్లో ఉండేటువంటి ట్యాప్లు చూస్తే ఏదో ఎవరి బాగా ఎక్కువైపోతుంది. యూ మస్ట్ కంట్రోల్ ఇట్. మనకి ఎంత కావాలో అంతవరకు తాగండి. ట్యాప్ను ఫుల్గా తిప్పేసి కడుపులో పోయేదానికంటే బయట పోసేటి ఎక్కువ వస్తున్నాయి. అలా కాకుండా సన్నగా తిప్పుకోండి.
అయిపోతానే ఆపేసుకోండి, అన్నెసరీగా వాడదు. నీటి యొక్క అవసరాలు ఎలాంటివంటే దేన్నైనా మనం తయారు చేసుకోగలం, కానీ నీటిని తయారు చేయలేం. ఇది జలచక్రం. జలచక్రం అంటే మీకు ఒకసారి సైన్స్ లో ఒకసారి మళ్ళా మెమరీ తీసుకున్నాం. పైన నది పైన నీటి వనరుల పైన పడి అవి ఆవిరవుతాయి. ఆ ఉష్ణోగ్రతకి ఆవిరయ్యి చల్లగా శీతల మండల ప్రాంతంలోకి వెళ్ళిపోయి పడి అవి మళ్ళా కొండల మీద నుంచి తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్తాయి? సరస్సులు, నదులు, ఇలా మంచినీటి ఆవాసాలుగా చేరి మనకే కాదు అనేక జీవరాశులకు కూడా అవి ఆలవాలం అవుతున్నాయి. నీటి యొక్క ఆవశ్యకత, మనకు నీరు ఎక్కడ లభిస్తుంది, నీటిని ఏ విధంగా మనం దుర్వినియోగం చేస్తున్నాం, అది కాపాడకపోతే రాబోయేటువంటి దినాల్లో మన భవిష్యత్తు ఏంటి అనేది ప్రధానం. నీటి సోర్సెస్ అంటే తెలుసు, వర్షాల వల్లే మనకు భూమికి వస్తుంది. మనకున్న భూమి మీద ఉన్నటువంటి నీరంతా కలిపి దాదాపుగా 3%, 4% వరకు మంచినీరు ఉండేది, తగ్గినంత ఉప్పు నీరే. ఉప్పు నీరు మనకు దేనికి ఉపయోగపడుతుంది? మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది, తాగేదానికి కానీ, స్నానాలకు కానీ, బట్టలు కానీ, దేనికైనా కూడా. అయితే మనకు ఉన్నటువంటి వాటర్లో మనం ఉపయోగించేటువంటి నీటి శాతం ఏంటంటే 0.14, చాలా మైన్యూట్. అలాంటి వాటర్ను కూడా మనం సరిగ్గా ఉపయోగించకపోతే రాబోయేటువంటి దినంలో నీరు మంచినది ఏ విధంగా ఉంటున్నది మనం చూడలేం. కొనుక్కుంటే నీటిని చూడగలుగుతాం. ఈ మధ్య మనకు పాత సినిమాలో దాంట్లో ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు అశ్విన్ కుమార్, సంస్థ ప్రతినిధులు రమేష్ బాబు, రమణయ్య, ప్రవీణ్ గురు, ధనుంజయ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో వైకాపా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ రాజకీయ జన్మనిచ్చింది గూడూరు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైకాపాను దీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు సునీల్ స్వామి నేను కలిసి ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో దాదాపు హోమం చేశాం. హోమం చేసిన దానికి ఫలితం ఉందంటారు. ఈరోజు నిరీక్షణ తర్వాత ఆ ఫలితం నాకు అందిందని భావిస్తున్నాను. అందుకనే నమ్మకంతో మళ్ళీ ఆయన్ని ఒకసారి కలవాలి, కలిసి బాబా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఇక్కడ రావడం జరిగింది. వారు నిండు మనసుతో, పెద్ద మనసుతో ఈరోజు ఈ పూజాగది కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా కూడా అభినందనీయమని చెప్పి వారి యొక్క నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ విశేషంగా గూడూరు పట్టణంలో అనేక సంవత్సరాల నుండి ప్రజలే తానే అందరినీ నడిపిస్తూ ప్రేమతో, ఆదరాభిమానాలతో, చిన్న పెద్ద తారతమ్యం ఏదీ లేకుండా అందరినీ కలుపుకుపోతూ తనదైన శైలిలో రాజకీయ చతురత అనేటటువంటిది అందరికి ఉపయుక్తమయ్యే విధంగా, ఎందుకంటే నారదుడు ఏదైనా చేస్తే లోక కళ్యాణంగా జరుగుతుందంటాడు. ఆ విధంగా రాజకీయం అనేటటువంటిది ఒక నారదుడితో సమానం. కానీ దాన్ని కూడా ఒక 10 మందికి ఉపయోగపడే నిమిత్తంగా చేస్తూ అనేక విధాలుగా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ఈరోజు ఒక అసెంబ్లీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయికి ఎదుగుతూ విశేషంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇవాళ మా అన్నగారు బల్లి దుర్గాప్రసాద్ గారు, వారు పూర్వభాగంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో తర్వాత కూడా అలానే అందరితో ఇదే విధమైనటువంటి ప్రేమ ఆదర్భాలతో ఉన్నారు. కాబట్టి ఇక తిరుగులేదు. ఇప్పుడు తిరుపతి స్థాయిలో కావచ్చు, ఈ చుట్టుపక్కల స్థాయిలో కావచ్చు, అన్నింటిలో కూడా వారి యొక్క విజయ పరంపరకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంగా అమ్మవారు ఇవాళ ఈ కార్యక్రమం నిమిత్తంగా ఇక్కడికి వారు విచ్చేయడం, ఈ సత్సంగ నిలయంలో వారికి విశేషమైనటువంటి పూజలు జరిగాయి. అతి శీఘ్రంగా మళ్ళీ వారు దంపతులతో ఒక పార్లమెంట్ స్థాయిలో చక్కగా మా ఎంపీగా ఈ గూడూరు పట్టణంలో ప్రవేశించి మళ్ళీ మన దగ్గర ఈ కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ విశేషమైన స్థితిలో వారు ముందుకు వెళ్లాలని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అతి శీఘ్రంగా శుభవార్తలు చెప్పాలని తెలియజేసుకుంటాను. అందరి ఆశీర్వచనంతో, అభిమానులు, స్నేహితులు, అదేవిధంగా భగవంతుని ఆశీర్వాదంతో తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అవకాశం దక్కింది. నేను ఎప్పుడూ ఏ విధంగా ప్రజలతో మమేకమై
ఇప్పుడు దాకా నా బాధ్యతను నిర్వర్తించానో భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కోరుతున్నా, వ్యవధి తక్కువగా ఉంది కాబట్టి 7 నియోజకవర్గాలు తిరగాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఎక్కడేం మాట్లాడుతున్నారంటే మీరు నెల్లూరులో పరిచయమో, మీరు ఎక్కువగా తిరుపతి ప్రాంతంలో తిరగాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు వాళ్ళు కోరుతున్నారు. ఏది ఏమైనా నాకు జన్మనిచ్చిన, రాజకీయ జన్మనిచ్చిన గూడూరు మాత్రం మర్చిపోయే పరిస్థితి లేదని చెప్పి, నాకు గూడూరు వెంకటగిరి 2 కళ్ళు లాంటివి అని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ మాత్రమే నేను సేవలు అందించగలిగాను. ఈరోజు ఆ విధంగా కాకుండా మిగతా అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ నా యొక్క కర్తవ్యాన్ని విస్మరించకుండా రాగద్వేషాలకు అతీతంగా గతంలో ఏ విధంగా అయితే నేను వ్యవహరించానో అదే విధంగా వ్యవహరిస్తాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గూడూరులో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి గరుడ సేవ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అలగనాథుని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా డాక్టర్లు సిఆర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రోహిణి, బొమ్మిరెడ్డి సురేంద్ర తదితరులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అట్టహాసంగా వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పాల్గొన్న చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, నేతలు కొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, మేరిగ మురళి, పద్మనాభరెడ్డి, ధనుంజయ రెడ్డి తదితరులు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. టీడీపీ సీనియర్ నేత కోడూరు శ్రీనివాసులరెడ్డి వైకాపాలోకి ఆహ్వానించిన వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు, నేతలు కొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు. అలఘనాథుడికి వైభవంగా గరుడ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.